కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పటి నుంచి మీరు ఈ సంవత్సరానికి మీ పోస్టులకు మీరు అర్హులండి. అట్లాగే రమేష్ గారి సతీమణి రావాలండి. ఈ రమేష్ గారి ఇది సేవా సూత్రం అంటారు దీన్ని. మరి రమేష్ గారి పెళ్లి అప్పుడైతే నేనైతే అప్పుడు నాకు పరిచయం, నేనైతే పోలేదు, మరి ఎవరు పోయిన వాళ్ళు కానీ ఇప్పుడు అప్పుడేమో రమేష్ గారు మంగళసూత్రం కట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ మేడం రమేష్ గారికి సేవా సూత్రం కడుతుంది. కాబట్టి మనందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ జై బోలో వాసవి మాతాకి. అంటే సేవా సూత్రము వాళ్ళ సతీమణితో ఎందుకు ఇస్తామంటే, నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను, వాసవి క్లబ్కు ఏ టైంలో నువ్వు పోయి ఏ టైంలో ఇంటికి రావచ్చు అని పర్మిషన్ ఇస్తుంది అన్నట్టు. దానికోసమే వాళ్ళతో సేవా సూత్రం కట్టడం జరుగుతుంది. కానీ రమేష్ గారు మీరు వాసవి క్లబ్ పోయినప్పుడు మాత్రం లేట్గా రావాలి సార్. ఇంకెక్కడన్నా పోయి వాసవి క్లబ్ పోయి నేను లేట్ పోయిన మాత్రం అనొద్దు. ఓన్లీ వాసవి క్లబ్ పోయి లేట్గా రండి వస్తాయి. కానీ ఎక్కడ పోయినా నేను వాసవి క్లబ్ పోయిన మాత్రం అనకూడదు. జై వాసవి. అందరూ ఒకసారి గట్టిగా జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. సభాయ నమః. సభకు నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి వాసవ్యం అందరికీ మరియు ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి పెద్దలు చీఫ్ గెస్ట్ గారు దురయ్య గారు మరియు ఆర్సి శ్రీనివాస్ గుప్తా గారు మరియు క్యాబినెట్ సెక్రటరీ గారు రవికుమార్ గారు మరియు ట్రెజరర్ గారు నీలా విజయలక్ష్మి గారు మరియు కొత్తవాస్ రమేష్ గుప్తా గారు ఐపీసీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కన్వీనర్, జెడ్సీ గారు అనేటువంటి సాయి మోహన్ గారు మరియు బీపీఓ నరసింహులు గారు, వారికి అందరికీ మా యొక్క క్లబ్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అసలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మీకు అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ యొక్క నంది హిల్స్ వాసవి క్లబ్ అనేది ఇనిషియేషన్ నా చేతుల మీద చేశాను. ఇంతకుముందు నేను 2020లో ప్రారంభం చేశాను. కాకపోతే అప్పుడు ఏంటంటే సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయలేకపోయాము. డ్యూ టు కోవిడ్ ఉండొచ్చు, ఇంకా వేరే సమస్యలు ఉండొచ్చు, చేయలేకపోయాం. కాబట్టి ఈ యొక్క క్లబ్ని మనము పడిపోకుండా చూసుకోవాలి. అంటే సేవా కార్యక్రమాలు ఎల్లవెల్ల చేస్తూ ఉండాలి. కాబట్టి మనం దీన్ని వదలొద్దు అని చెప్పేసి మళ్ళీ దృఢ సంకల్పంతో నేను ముందుకు వచ్చి మళ్ళీ ఈ యొక్క రెండవసారి కూడా నేను ఈ యొక్క క్లబ్ యొక్క ఇనిషియేషన్ చేస్తున్నాను. దీని కూడా ప్రెసిడెంట్ నేనే ఉంటున్నాను. కాబట్టి నాకు ఎందుకంటే ఇంకా ఎంతో మందిని ఇన్స్పైర్ చేసి ఈ యొక్క సేవా కార్యక్రమాలను మళ్ళించాలని కూడా నా యొక్క ఉద్దేశం. మన వాసవి మాత అంటే మన కమ్యూనిటీ ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి, మనం ఏ విధంగా నలుగురికి ఉపయోగపడాలి. కాబట్టి మనం ఈ విధంగా సేవ చేసుకుంటూ అంటే ఈ యొక్క బ్యానర్ పైన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది మనకు నాట్ ఓన్లీ నేషనల్ లెవెల్, రీజనల్ లెవెల్, ఇంటర్నేషనల్ ఉంది. కాబట్టి ఈ యొక్క క్లబ్ చాలా ప్రాధాన్యత ఉంది. మన ఈ యొక్క క్లబ్ని ఎంతో అందరి ఇన్స్పిరేషన్తో మనం తీసుకుపోవాలని కోరుతున్నాను. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ ఉన్నాను, నెక్స్ట్ ఇయర్ ఇంకో ప్రెసిడెంట్ కావచ్చు. నేనే కంపల్సరీ కంటిన్యూ ఉండాలని లేదు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే అందరినీ భాగస్వామ్యం చేసి ఈ యొక్క మన కమ్యూనిటీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క కార్యక్రమం చేయడానికి కోరుతున్నాను. సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే ఈ యొక్క ఫస్ట్ మన యొక్క కాన్సెప్ట్ అనేది తెలియాలి. వాసవి క్లబ్ అంటే ఏంటి, మన సేవ ఏంది, మనకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మన సభాయ నమః. ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్తగా ఏర్పడిన ఈ టీంకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆర్సీ గారు అయినటువంటి ఎలుగుర్తి శ్రీనివాస్ గుప్తా గారిని వాళ్ళ యొక్క సందేశం ఇవ్వాల్సింది కోరుచున్నారు. జై వాసవి. వాసవి మాత పాదపద్మలకు నమస్కరిస్తూ సాయంకాల నమస్కారాలు. ఈనాటి నంది హిల్స్ సెకండ్ ఇన్స్టాలేషన్ వచ్చిన మన చీఫ్ గెస్ట్ మీటర్ దూర్యా సాగర్ గారికి స్వాగతం. ఈరోజు ఇన్స్టాలేషన్ ఆఫీసర్ మర్యాద స్వాగతం. సాయి మోహన్ విపో నరసింహ సార్ గారికి మరియు అస్థిరపురం ప్రెసిడెంట్ గణేష్ గుప్తా, ట్రెజరర్ అయ్యన్న గారికి, మరి ఈరోజు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కోలా రమేష్ గారికి సుస్వాగతం. వాళ్ళ సెక్రటరీ నరేష్ గుప్తా గారికి, ట్రెజరర్ యాదగిరి గుప్తా గారికి సుస్వాగతం. మరియు వాసవులు ఇతర ఇంకెవరైనా మెంబర్స్ ఉన్న అందరికీ సాయంకాల నమస్కారాలు. ఈరోజు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాసవి క్లబ్ 2020లో చార్టర్ ప్రెసిడెంట్గా రమేష్ సార్ గారు ప్రమాణ స్వీకారం చేసినాక 2020-21కి కాను ఒకటే టీముగా చేయడం జరిగింది. 22లో మామూలుగా జనవరి నుంచి ఉంటుంది వాసవి క్లబ్ అంటే, 21లో కొంచెం 20 జనవరి నుండి అంటే మా డిస్టిక్లో 4 రీజన్లు ఉంటాయి. రీజన్ 4 నాది, రీజన్ చైర్మన్ నేను ప్రెసిడెంట్ చేయాలి. అందరూ లోకల్ లేడానికి కొంచెము షాప్నార్ మాది, దాని నుంచి కాలేదా ఏదో తెలియదు, మరి లేట్ చేయడం జరిగింది. చాలా మందిని అడిగిన, నాకు ఒక 17 క్లబ్లు ఇవ్వడం జరిగింది. 17లో 12 యాక్టివ్ క్లబ్లు, 10 క్లబ్లు యాక్టివ్ అయిపోయినాయి. ఇప్పుడు 11వ క్లబ్ ఇన్స్టాలేషన్. రమేష్ సార్ గారికి మరి చేస్తాను 2-3 సార్లు కలిసినాము, చేస్తాను చేయలేరు, కొత్త ప్రెసిడెంట్ ఎవరు. సరే, ఇక దాంతో పాటు మన కొత్త మాస్ రమేష్ అన్న గారు, అస్సినపురం గణేష్ గారు కొంచెం వెంబడిపడి వాళ్ళు సహకరించి క్లబ్ను యాక్టివ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాసవి క్లబ్ అంటే మనకు ఏమిటంటే మనం సేవా కార్యక్రమం చేస్తాం. సేవా కార్యక్రమం అంటే ఎవరో అమౌంట్ ఇచ్చుకోమని చేసుకోం కాదు, మన అమౌంట్ మనమే మన వయసు నుంచి తీసుకొని వేరే అందరికీ సేవలు చేస్తుంటాము. మన కేసీ గుప్తా అని వాసవి క్లబ్ స్టార్ట్ చేసిన 1961 అక్టోబర్ 1వ తారీఖు. కేసీ గుప్తా గారు నిన్న ఫస్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ సన్మానం చేయడం జరిగింది. 11 మంది సభ్యులతోని స్టార్ట్ చేసిండ్రు. ఈరోజు 1,10,000 మంది ఇంటర్నేషనల్ సభ్యులుగా ఉండి ఏకైక పెద్ద సంస్థ అంటే మన వైశ్వదే అని చెప్పుకోవడానికి పెద్ద గౌరవంగా ఉన్నది మాకు అందరికీ. నా ప్రెసిడెంట్ అయిన సార్ మీరు ఏమిటంటే చాలా మంది వాసవి క్లబ్ అయినాక చాలా మంది పచ్చాతాయి. మేము షాద్నారు హైదరాబాద్ అని కాదు, ఇంటర్నేషనల్ మొత్తం ఉంటుంది. రమేష్ సార్ మీరు షాద్నార్ అని మీరు ఎంతమంది చేసిన ప్రెసిడెంట్ రివిజన్ చేయడం మాకు లోకల్ లేదని, షాద్నార్ ఉంటే పెద్ద షాద్నార్ హైదరాబాద్ వేరే దూరం ఉంటే పెద్ద అందరు పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు మనకు మీరు షాద్నార్ వాసవి క్లబ్ అంటేనే మనం పరిచయం కోసం పరిచయాలు, మంచి సేవా కార్యక్రమాలు చేసి మీరు క్లబ్ను ముందుకు తెచ్చి మన డిస్టిక్లో ఇంటర్నేషనల్లో చాలా అవార్డ్స్ తేవాలని, ఇంకొకటి ఇప్పుడు 3 నెలలే ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రెసిడెంట్గా మీరే చేసి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను నేను. గణేష్ గారు హస్తినాపూర్ ప్రెసిడెంట్ మాట్లాడాల్సిన కోరుచున్నారు. ఈరోజు మన ప్రెసిడెంట్ పోల రమేష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గాంధీ జయంతి కూడా, గాంధీ తాత గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. సభాయనమా పేరు అందరికి ధన్యవాదాలు. టైం ఎక్కువ, నాకు టైం ఇవ్వలేదు. మనం ఈరోజు వారి టీం ప్రమాణ స్వీకారానికి వచ్చినాం. ఆ ప్రమాణ స్వీకారం ఏంటి? వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రమాణ స్వీకారాలు చేసింది. అసలు వాసవి క్లబ్ అంటే ఏంది? చాలా మంది ఇక్కడ డౌట్స్ ఉన్నాయి, అది క్లియర్ చేస్తా. వాసవి క్లబ్ మన కేసీ గుప్తా గారు స్థాపించారు 1961 అక్టోబర్ 1వ తేదీన, నిన్ననే స్థాపించిండు. మరి ఆయన స్థాపించవలసిన అవసరం, స్వాతంత్ర సమర యోధుడు, ఒక లీడర్, తను మన ఆర్యవైశ్యుడు, తను ఒక జీవనోపాధిక ఎల్ఐసి ఏజెంట్ కూడా. ఆ ఎల్ఐసి ఏజెంట్ ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటాడు, తన పాలసీలు కావాలి కాబట్టి. అయినప్పుడు వైశ్యేతరులు వాళ్ళు చాలా స్నేహభావంగా ఉన్నారు.
లీడర్షిప్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. అదేవిధంగా వాళ్ళు చాలా ఐకమత్యం కూడా ఉన్నారు. కానీ మన వయసుల దగ్గర ఐకమత్యం లేదు. ఎందుకు లేదంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఊరిలో ఒక 15 మంది వయసులు ఉంటారు. దాదాపుగా మనం అంతా బిజినెసే, మనంతా షాప్ పెట్టుకొని ఉంటాం. ఒక షాప్లో ఒక అతను వచ్చిందంటే వేరే షాప్లో పోయిందంటే మన మనసులో మాత్రం ఏదో ఉంటుంది వాళ్ళ మీది మాత్రం మంచిగా మాట్లాడుతుంది. నిజమా కాదు మీరే చూడండి. అయితే ఈ విషయాలన్నీ కేసీ గుప్తా గారు బాగా గమనించారు. వేరే వాళ్ళేమో ఐకమత్యం ఉన్నారు, మరి మన వాళ్ళు ఎందుకు లేరు అన్న ఉద్దేశంతో వీళ్ళందరినీ కలపాలంటే మనం ఏం చేయాలి, ఒక క్లబ్ ఏర్పరచాలి అనే ఉద్దేశంతో ఆ క్లబ్కు వాసవి క్లబ్ అని పేరు పెట్టి వీళ్ళందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకురావాలి. ఒక సర్వీస్ కూడా వీళ్ళకి చేయించాలి. సర్వీస్ అంటే ఏంటంటే ఒక ఊర్లో గుడి కట్టిన అనుకోండి, ఫస్ట్ చందా ఇచ్చేది మనమే, కానీ మన పేరు ఉండదు. అక్కడ పెద్ద చందా ఇచ్చేది మనమే, అన్ని చేసేది మనం, మన పేరు ఉండదు. అదేవిధంగా ఫిలాసఫీ అంటే స్నేహభావం, అది కూడా మన దగ్గర లేదు. ఈ 3 మనకు అవసరం. దీని గురించి మనం క్లబ్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో క్లబ్ని ఏర్పాటు చేసి దానికి వాసవి క్లబ్ అని పేరు పెట్టడం జరిగింది. ఒక కవి ఏం చేస్తాడంటే ఓ పచ్చని పొలాలు చూసిండు అనుకోండి, ఓ నదులు చూసిండు అనుకోండి, తనకు ఏదో కవిత్వం రాయాలనిపిస్తుంది. ఓ సైంటిస్ట్ ఏదో ఒక సైన్స్ కనుక్కోవాలనిపిస్తుంది, ఏదో ఒకటి కనుక్కొని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అదేవిధంగా సమాజ సేవకుడు, స్వాతంత్ర సమర యోధుడు, పేదల పాలిట పెన్నిధి అయిన మన కేసీ గుప్తా గారు, కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు ఈ వాసవి క్లబ్ని స్థాపించారు. 1,00,000 మందికి పైన మెంబర్షిప్ ఉంది. అంచెలంచెలు ఎదుర్కొంటూ ఈరోజు వాసవి క్లబ్ ఒక నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ కూడా స్థాపించబడింది. అంటే ఈ వాసవి అంచెలంచెలు పెరుగుకుంటపోతుందంటే దానికి కారణము మన కేసీ గుప్తా గారు, వారితో కూడా మనందరం కూడా తను ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి సార్ గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు. అవర్ వాసియన్స్ నెక్స్ట్ మా యొక్క క్లబ్ యొక్క సెక్రటరీ నరేష్ చంద్రగుప్తా గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. పోల రమేష్ గారికి, తర్వాత యాదగిరి గారు ప్రెసిడెంట్గా ఏవైతే కార్యక్రమాలు వాసవి క్లబ్ నంది హిల్స్ నుంచి ఏవైతే చేస్తారో వాటికి డెఫినెట్గా మా సపోర్ట్ తప్పనిసరిగా ఉంటుంది. ఏ కార్యక్రమాలు చేసినా కానీ నెక్స్ట్ టైం నుంచి ప్రతిసారి మా సపోర్ట్ డెఫినెట్గా ఇస్తాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మై డియర్ మై సెక్రటరీ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ టు అవర్ వాసవియన్స్. మా యొక్క ప్రెసిడెంట్ గారు మాట్లాడాల్సిన కోరుచున్నారు. నేను యాదగిరి ట్రెజరర్గా ఎన్నుకోబడి కాబట్టి మా యొక్క రమేష్ గారికి ఎలాంటి ఇబ్బందులు పైసల విషయంలో కానీ కార్యక్రమాల విషయంలో కానీ నేను ముందుండి నడుపుతాను. ఆయన సహకారం మరియు వాసవి మాతాకి మెయిన్ ఎజెండా ఏంటనేది ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినప్పుడు మాకు నందీస్లో ఈ వాసవి మాత అనుగ్రహం ఉంది కాబట్టి దీనికి ముందు పోతున్నాం. కాబట్టి మేము నందీస్లో కన్యకాపరమేశ్వరి గుడి కట్టియాలని కూడా ముందు ఈ ఎజెండా సహకారం ఎంతైనా ఉంటుందని సభాముఖంగా చెప్తున్నాను. జై వాసవి. ఫర్ యువర్ వాల్యుబుల్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. వాసవి మాత టెంపుల్ సపోర్ట్ చేస్తుంటే చాలా గొప్ప విషయం అది. నెక్స్ట్ మన ఐపీసీ గారు కొత్తవాసు రమేష్ గారు మాట్లాడాల్సింది కోరుచున్నారు. కింద ఉన్న వాళ్ళకి వాసవి క్లబ్ నంది హిల్స్, వాసవి క్లబ్ గురించి ఇంట్రడక్షన్ మా గణేష్ గారు చెప్పారు కాబట్టి మనము అందరూ అదే చెప్తే కూడా మనకు బోర్ వస్తుంది. కాబట్టి వాసవి క్లబ్ నంది హిల్స్ గురించి నా పాత్ర ఏంటో దాంట్లో నేను చెప్తాను. ఇప్పుడు మన ఎల్కుర్తి శ్రీనివాస్ గారు షాద్నగర్ ఆయన నేను రీజన్ చైర్మన్ అని చెప్పిండు కదా, అట్లా 2020-2021కి నేను రీజన్ చైర్మన్ ఉన్నా. నేను వనస్థలిపురం నుంచి ఉన్నప్పుడు ఒక కొత్త క్లబ్ మనము సంస్థను డెవలప్ చేయడానికి ఎప్పుడో ఒక కొత్త క్లబ్ పెడుతూనే ఉండాలి. ప్రతి సంవత్సరం
కొన్ని కొత్త క్లబ్లు పెడుతూనే ఉండాలి, పాత క్లబ్లు కొన్ని మూసుకుపోతుంటాయి. అట్లా మన సంస్థ బతకాలి, సంస్థ ముందుకు పోవాలంటే ఖచ్చితంగా కొత్త క్లబ్లు పెడుతుండాలి. ఆ సందర్భంలో 2020లో నేను ఆర్సీ అయిన కొత్తలోనే మన పోలా రమేష్ గారు, ఆయన జిఎస్టీ ప్రాక్టీషనర్, ఐటీ రిటర్న్స్ ఇట్లా కాబట్టి ఆయన చాలా పెద్ద సర్కిల్ ఉంటుంది. నాకు ఆయన వేరే వాళ్ళ ద్వారా నాకు పరిచయం అయినాడు. సరే సార్కి ఇంత సర్కిల్ ఉంటుంది కదా, దీనివల్ల క్లబ్ ఏర్పాటు చేస్తే ఆయనకు క్లయింట్స్ పెరుగుతారు, నాకు కూడా ఒక క్లబ్ వస్తుంది అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి 2020 జనవరి ఫిబ్రవరిలో 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి మోటివేషన్ చేయడం జరిగింది. సార్ కూడా ఎంతో ఉత్సాహంతో నేను చేస్తా అని చెప్పి ఆయన వచ్చిండు, క్లబ్ చేసిండు. 2-3 మీటింగ్స్ కూడా ఆయన అటెండ్ అయ్యిండు. తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వాసవి క్లబ్లో మీకు ఎంత వీలైతే అంత పోస్టుకి వెళ్ళి సంస్థ అభివృద్ధికి మీరు పాటుపడతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై వాసవి. Information and message to our Vasavians. నెక్స్ట్ మన క్యాబినెట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి నీలా విజయలక్ష్మి గారిని మాట్లాడాల్సిన కోరుచున్నారు. అందరికీ శుభ సాయంత్రము. మరి అందరి మొహాలలో ఒక చిరునవ్వు, ఒక ఎగ్జైటింగ్. అంటే ఏంటి ఈ వాసవి క్లబ్, ఏంటి ఇదొక మీటింగ్, ఏంటి ప్రమాణ స్వీకారాలు ఏంటి అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. దానికి మన గణేష్ గారు చక్కగా అసలు వాసవి క్లబ్ అంటే ఏంటి అనేసి మనకు చెప్పారు. మరి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ అయినటువంటి మన దూరయ్య అన్నగారికి, మరియు మన గవర్నర్ అయినటువంటి చంద్రమౌళి గుప్తా గారికి, మరియు మన సెక్రటరీ అయినటువంటి మన రవి గారికి, మరియు మన ఆర్సి శ్రీనివాస్ గారికి, మరియు మన జెడ్సీ మురళీధర్ గారికి, మరియు ఈరోజు ఈ వాసవి నంది హిల్స్ క్లబ్కి ప్రమాణ స్వీకారం చేసినటువంటి రమేష్ గారు, మరియు నరేష్ గారు, మరియు యాదగిరి గారికి ముందుగా నేను వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఇయర్ ఎండింగ్ అన్నమాట వాసవి క్లబ్కి. మరి దీనికన్నా ముందు 2 సంవత్సరాలు వాళ్ళు ఈ ప్రెసిడెంట్గా చేశారు, కానీ ప్రోగ్రామ్స్ కూడా చేయలేదు. మళ్ళీ తను సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక ఆలోచనతోటి మళ్ళీ ప్రెసిడెంట్ తీసుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి రమేష్ గారు. మీకు మీరందరూ గట్టిగా క్లాప్స్ ఒకసారి రమేష్ గారు. మరి ఈ వాసవి క్లబ్స్ లో మనకి దొరికేది అన్నీ కూడా బయటకు వస్తుందండి. మరి ఇవాళ ఇక్కడ నేను స్టేజ్ మీద నిలబడి మీతో మాట్లాడుతున్నాను అంటే నేను 2017లో ఎల్బీ నగర్ కపుల్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ గా నేను ఓపెన్ చేశానండి ఎల్బీ నగర్ లో. ఆ రోజు నేను కూడా మీలాగా ఇలా ఇంట్లో నుంచి స్టార్టింగ్ బయటకి వచ్చి మీలాగా ఇలా కూర్చొని విన్న పర్సన్ ముందుకు తీసుకొచ్చాయండి. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ప్రతి ఒక్కరిలో మనకి దీంట్లో ట్రైనింగ్స్ కూడా ఉంటాయండి, బీసీఐ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. మనం ఒక వేదిక ఎక్కి ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మీ జీవితంలో ఇంకా ఎన్నెన్నెన్నెన్నో సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకోవాలని, మీరు ఇంకా ఇలాంటి పదవులు ఇంకా ఎన్నో ముందు ముందు అలంకరించాలని, మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఆనందంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లవెల్లా ఉండాలని, మీ వెనవెంట ఉండాలని ఆశిస్తూ once again wish you a happy birthday to you రమేష్ గారు. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై వాసవి, జై బోలో వాసవి మాతాకి జై. స్వాగతం, సుస్వాగతం. డయాస్ నుంచి రావాల్సిందిగా కోరుచున్నాను. డివిజన్ 26 ఐ థింక్ 26 మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ 26 కార్పొరేటర్. థ్యాంక్ యూ. దయచేసి మీ జీవితంలో ఇంకా ఎన్నెన్నెన్నెన్నో సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకోవాలని, మీరు ఇంకా ఇలాంటి పదవులు ఇంకా ఎన్నో ముందు ముందు అలంకరించాలని, మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా, ఆనందంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లవెల్లా ఉండాలని, మీ వెనవెంట ఉండాలని ఆశిస్తూ once again wish you a happy birthday to you రమేష్ గారు.
నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై వాసవి, జై బోలో వాసవి మాతాకి జై. స్వాగతం, సుస్వాగతం. డయాస్ నుంచి రావాల్సిందని కోరుతున్నాను. డివిజన్ 26 ఐ థింక్ 26 మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ 26th కార్పొరేటర్. థ్యాంక్ యూ. దయచేసి మీరు గాంధీ విగ్రహం పెట్టిస్తాము. ఈరోజు గాంధీ జయంతి కాబట్టి మీరు చేతులు కార్పొరేటర్ పార్క్ ఎక్కడ ఒక సైడ్ చూపిస్తే వాసవి మెంబర్లకి, అక్కలకి, అన్నలకి అదే విధంగా ఎంతో సంతోషం. రమేష్ అన్న ఈరోజు ఆయన బర్త్డే రోజు అధ్యక్షుడు వారు. అన్న మీకు బర్త్డే శుభాకాంక్షలు. అధ్యక్షుడు అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి. అదేవిధంగా అన్న అన్నట్టు ఈ యొక్క విగ్రహాలన్నీ ఓన్లీ మీర్పేట జిల్లాలో చెరువు దగ్గర పెడుతున్నాం అన్న. ఇప్పుడు మీర్పేట చెరువు బిడ్డ అవుతుంది. విగ్రహాలు ఏ విగ్రహమైనా పెడుతున్నాం, ప్రతి ఒక్క విగ్రహం పెడుతున్నాం. కాకపోతే ఏంటంటే ఏ పార్కులో కానీ ఎక్కడ కానీ అవకాశాలు లేదు, అంటే పర్మిషన్ ఇస్తలేదు. మీకు మా జిల్లాలో సొంత చెరువు కానీ మీర్పేట పెద్ద చెరువు కానీ మీకు ఆ చెరువులో మాత్రం ఖచ్చితంగా మేము విగ్రహం మీకు అరేంజ్ చేస్తామని మాటిస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ ఇస్తలేదు. నేను మళ్ళీ అంటే మీరు చెప్పినందుకన్నా నేను కౌన్సిలింగ్లో నేను తీర్మానం చేస్తాను మాటిస్తున్నాను. వన్స్ అగైన్ మీకు అధ్యక్ష అయినందుకు ఎప్పుడు ఏదేలా అందరూ కూడా ఉంటాను. థ్యాంక్ యూ. ముందుగా పోల రమేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే అధ్యక్షుడిగా ఎన్నికైన పోల రమేష్ అన్న గారికి నా హృదయపూర్వక శుభాభివందనాలు. థ్యాంక్ యూ. అలా నిచ్చేది వస్తుందన్నా ఓకే సార్. కట్ అవుతుంది. అలా నిచ్చేది వస్తుందన్నా ఓకే సార్. చాలా మంది కూడా ఉంటారు. వాళ్ళని గుర్తించి మన రమేష్ గారికి వాళ్ళ నోటీస్ కి తెచ్చినట్టయితే మేము కూడా సపోర్ట్ చేస్తాము. సపోర్ట్ చేసి వారికి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. వారిని మనం ఒక ఫ్యామిలీని మనము గెట్ ఆన్ చేసినట్టు ఉంటుంది. ఈ రోజున మనందరం కూడా ఒకటే గుర్తించుకోవాలి. ఇందులో ఏదైనా కూడా మనమే సమాజ సేవ గురించి మనం ముందుకు వచ్చాం కాబట్టి ఇది కంటిన్యూ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. కానీ మనకు సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు రావాలంటే మీరందరూ తప్పకుండా ఈ వాసవి క్లబ్ లో మెంబర్ కావాలని కోరుకుంటూ మరి వీరికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మనము ఒక చెట్టు పెడతాం కదా, ఆ చెట్టు పెట్టినప్పుడు ఆ చెట్టు ఎదుగుతుంది అనుకోండి, మనకి ఎట్లా ఉంటుంది? ఈరోజు మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V102లో ఒక క్లబ్ అయిన
నంది హిల్స్ వాసవి క్లబ్ నంది హిల్స్ ప్రమాణ స్వీకారంకి విచ్చేసిన మన విఠలరే గారికి, ప్రెసిడెంట్ గారికి, రమేష్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్సుమాంజలు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము వాసవాంబ ముద్దు బిడ్డలం వాసవియన్స్, మనమంతా వాసవియన్స్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము వాసవాంబ ముద్దు బిడ్డలం. అంటే ఎక్కడెక్కడ పుట్టిరో ఎక్కడెక్కడ ఉన్నాము, ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవాళ వాసవి క్లబ్ అనేది మన వాసవి మాత ముద్దు బిడ్డ అందరం ఒక వేదిక మీద ఫెలోషిప్ అండి. అంటే ఒకరికొకరు పరిచయాలు, తర్వాత లీడర్స్ అవుతారు. లీడర్స్ కావాలంటే ఒక సంవత్సరం ప్రెసిడెంట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మైక్ అయిపోతే ఎప్పుడు ఇస్తారో నేను చూస్తుంటారు. రమేష్ గారు అంటే ఆయన అడ్వకేట్ కాబట్టి ఎప్పుడు ఇచ్చినా మాట్లాడతారు, కానీ కొత్తగా ప్రెసిడెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కోసారి మెంబర్లు కాకుండా ఫస్ట్ టైం మెంబర్ అయినప్పుడు కూడా ప్రెసిడెంట్ వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళకి మైక్ పట్టుకునే కూడా వాళ్ళు తెలియదు. వాసవి క్లబ్ లో ఏ క్లబ్ అయినా కానీ సేవా కార్యక్రమాలతోనే స్టార్ట్ అవుతుంది. ఆ సేవా కార్యక్రమాలు కూడా ఏ ప్రెసిడెంట్ వచ్చినా అందుబాటులో ఉన్న గవర్నమెంట్ స్కూల్ చూసుకొని ఆ సంవత్సరం ఆ స్కూల్ అడాప్ట్ చేసుకొని ఆ స్కూల్ అమౌంట్ ఇస్తే కూడా ఒక్కసారి ఇస్తే ఆ స్కూల్లో మీరు ఎవరో తెలియదు. అదే మీరు 2005 రూపీస్ కేసీఎఫ్ ఆఫీస్లో కడితే ప్రతి సంవత్సరము మీ పేరులో కొంత సేవా కార్యక్రమం జరుగుతున్నది. మీరు పోయినా పోకుండా ఎవరు ఆ 2005 రూపీస్ ఎవరు కట్టాలి అంటే ఇప్పుడు పుట్టిన పాప పేరు. ఈనాటి ప్రమాణ స్వీకారం నంది హిల్స్ మెంబర్స్ అందరికీ, రమేష్ గారికి, టీం శుభాకాంక్షలు తెలుపుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ లీడర్షిప్ ఒకరొకరు అన్ని రకాలుగా మీకు అందించడం జరిగింది. మా గవర్నర్ చంద్రమౌళి గారు చక్కగా డిస్ట్రిక్ట్ ని 50 క్లబ్లతో చక్కగా డిస్ట్రిక్ట్ ని ముందంజలో నడిపించినందుకు మా చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మా క్యాబినెట్ సెక్రటరీ ఉన్నస్థలీపురంలో సరస్వతి విగ్రహం పెట్టడం కారణం అధ్యక్షుడు ఉన్నప్పుడు, ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీ చక్కగా డిస్ట్రిక్ట్ లో మొత్తం మెసేజెస్ మీకు పిఎస్టీలలో తెలుస్తుంటాయి. మెసేజ్ అందరికీ శుభాకాంక్షలు. ఎంత చక్కగా చెప్తున్నాడు అన్నది ఆయన కూడా శుభాకాంక్షలు చెప్తూ, మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ నీలా విజయలక్ష్మి గారికి మన డిస్ట్రిక్ట్ ని చక్కగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ లేడీ డిస్ట్రిక్ట్ ట్రెజరర్ అంటే 60 క్లబ్లు దాదాపు ఉన్నాయి. 60 క్లబ్లకు మంచి చెడు క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి చక్కగా వివరించినందుకు ఆమె కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ఈ రీజన్ చైర్మన్ సీనన్న రీజన్ చైర్మన్ లో ఎన్ని విగ్రహాలు పెట్టండి, ఏమని చేయండి, నేను ముందున్నాని రావడం. రీజన్ చైర్మన్ కూడా మీ రీజన్ లో రమేష్ గారు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఆర్సీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. వాడుకోవడం నంది హిల్స్ మెంబర్స్ అందరిది బాధ్యత. అంటే మీరు విగ్రహం పెడతారా, ఇంకేం చేస్తారా, చేదిగా మాత్రం రెడీ ఉన్నాడు రమేష్ మన సీనన్న. చక్కగా నాకు తెలిసి ఎంత సర్వీస్ అంటే అంత సర్వీస్ చేస్తున్నాడు మా సీనన్న. ఈ ఆర్సీని మీరందరూ నంది హిల్స్ మెంబర్ అందరూ యూజ్ చేసుకోవాలి. విగ్రహం పెడతారా, బస్ సెంటర్ పెడతారా, అన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలా. ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మీ నంది హిల్స్ పిఎస్టీ కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నెంబర్స్ ఇక్కడ దాదాపు నాకు తెలిసి ఇక్కడ నెంబర్స్ బాగా 4 మంది వచ్చారు. నంది హిల్స్ నెంబర్స్ అందరికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మా మాజీ అధ్యక్షుడు మన నరసింహన్న వనస్థలిపురంలో వాటర్ ప్యూరిఫైర్ వాటర్ స్కూల్ కి చక్కగా సంవత్సరం మాత్రం సర్వీస్ అనేది పోయిన సంవత్సరం చక్కగా ఎంత సర్వీస్ అంటే అందించాడు. నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే అలా సర్వీస్ అనేది మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ నంది హిల్స్ లో కూడా రాబోయే కాలంలో ఒకరొకరు అందించాలని కోరుతున్నాను. మా అంటే
హైయెస్ట్ ఇందాక క్లబ్ పెట్టి చెప్పేటండి డిస్టిక్లో ఇంటర్నేషనల్ అవార్డు రావడం అసామర్థ్యం దాదాపు నాకు తెలిసి 200 రోజులు పనిచేస్తేనే ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా అభినందన చెప్తున్నారు. మీరు కూడా ఇక్కడ నందీశ్వరులందరికీ ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు నాడు మా గవర్నర్ ఎంబీ రెడ్డి గార్డెన్లో దాదాపు 1000 మంది వస్తున్నారు. అందులో మీ నందీస్ నెంబర్స్ అందరు ఎంతమంది ఉంటారు అంతమంది నందీస్ రండి. అప్పుడు ఈ ప్రాంతీయ సరస్సు, డిస్ట్రిక్ట్ సరస్సు, డిస్కౌంట్ సరస్సు అన్ని వస్తుంది. తర్వాత ఐకాన్ కూడా 5000 మందితో అంటే అందరు తమిళ ఓపికతో ఉండాల్సిన కోరుచున్నాను. మీరు నెక్స్ట్ ఇయర్ ఇక్కడ వంట క్లబ్ కూడా రావాలండి. రమేష్ గారు చాలా మంది వంటలు ఎక్కున్నారు, వాళ్ళు కూడా ఒక వంట క్లబ్ రావాలి. మహిళలు మహారాణులు, మహిళలు మహారాణులు కదా, అలా కొద్దిగా మా అవకాశం ఉందండి. మీరు మహారాణులు అయితే మేము మహారాజులు అవుతాం కదా, అలా మా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అవసరం లేదు. పట్టుకోండి. సరిగ్గా చూడండి. రమేష్ గారు అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. వెయిట్ సార్, వెయిట్ ఆగండి. నేను ఓకే వెయిట్ కొంచెం పాపం తీసుకురా. సరే ఇక్కడ చూడండి. కార్యక్రమానికి చేసినటువంటి వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఈ యొక్క సభ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో ఈ యొక్క కార్యక్రమం ముగిసింది. దయచేసి అందరూ ఒకసారి నిలబడి జాతీయ గీతం ఆలపించాల్సిన కోరుతున్నాను. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉత్సల జలధి తరంగా తవ శుభ నామే
मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे సార్ చూడండి సార్ ఇటు నంది హిల్స్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని ఇన్స్టలేషన్ అంటాము. వాసవి క్లబ్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ అంటాం. ఆ యొక్క ప్రోగ్రామ్ జరిగింది ఈరోజు. ఈ యొక్క క్లబ్ యొక్క ఉద్దేశం ఏంటంటే సేవా దృక్పథం ఉంటుంది. డబ్బు వయసులది, సేవ అందరికీ, ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికీ సేవ చేయడం ఈ యొక్క ఉద్దేశము. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలు అందరికీ వారికి చిరు సన్మానంగా చేయడం జరిగింది. క్లబ్ పేరు వాసవి క్లబ్ నంది హిల్స్. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను అంచూరి నరేష్ చంద్ర, వాసవి క్లబ్ నంది హిల్స్ క్లబ్ నుంచి నేను ఎన్నుకోబడ్డాను. అండ్ వాసవి క్లబ్ నంది హిల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నంది హిల్స్లో సేవా కార్యక్రమాలు చేయాలని నిశ్చయించాము. అండ్ స్పాన్సర్స్ బేసిక్గా వాసవి క్లబ్కి స్పాన్సర్ చేసిన వాళ్ళు సేవ మాత్రం అందరికీ చేస్తాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇచ్చేసిన అతిథులకి అందరికీ సత్కరించబడినది. అండ్ ఈ సేవలు అలాగే కొనసాగిస్తామని సందర్భంగా మేము నంది హిల్స్లో నెలకొల్పుతున్నాము. దానివల్ల మా ఎజెండా ఒకటి, పేదలకు సాయం చేయడం ఒకటి. ఇంకోటి కార్యక్రమం ఏంటంటే ప్రాథమికంగా పేద పిల్లలకు స్కూళ్ళలో కానీ బుక్కులు కానీ బెస్ట్ ప్రోగ్రామ్ అదే తలుచుకున్నాం. మళ్ళీ ఏంటి అంటే మా ఎజెండా ఏంటంటే అమ్మవారి ఆశీస్సులు మా దగ్గర కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి అందువల్ల మేము మంచిగా సేవ చేయాలని మా యొక్క నంది హిల్స్లో కూడా ఒక అమ్మవారి గుడి కట్టాలని సేవ తరఫున ఆ అమ్మ మాకు ఫలిస్తుందని కోరికను మేము కోరుకుంటాము. దీని ఫలితమే మాకు ఇది వాసవి సేవ ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా మేము సేవ చేయనప్పుడు అమ్మవారు మా మీద గుడి కట్టేయాలనే ఆలోచన మాకు వచ్చింది కాబట్టి కంపల్సరీ కట్టాలని సేవ తరఫున మేము కోరుతున్నాం.